ఈసారి దసరా వార్ పీక్స్ లో ఉండబోతుందంటే అవుననే మాట వినిపిస్తోంది. ఏప్రిల్ 5న రావాల్సిన ఎన్టీఆర్ దేవర సినిమా దసరాకు పోస్ట్పోన్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న దేవర రిలీజ్ కానుంది. అంతకంటే 2 వారాల ముందు సెప్టెంబర్ 27న పవర్ స్టార్ ఓజీ రిలీజ్ అవుతోంది. అయితే ఓజీకి దసరా వరకు ఉన్న హాలిడేస్ కలిసి వస్తాయని అనుకున్నారు. కానీ ఇటు ఓజీ అటు దేవరకు గట్టి పోటీ ఇచ్చేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడనేది లేటెస్ట్ టాక్. బాబీ దర్శకత్వంలో నటసింహం నటిస్తున్న ఎంబీకే 109 చిత్రాన్ని 2024 దసరాకే విడుదల చేయాలని సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు భావిస్తున్నారట. ఓజీ దేవర మధ్యలో అక్టోబర్ 3వ తేదీన ఎంబీకే 109 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. దేవర ఎన్బీకే 109కి వారం గ్యాప్ ఉన్నా కూడా దసరా వార్ బాబాయ్ అబ్బాయి మధ్య ఉంటుందని చెప్పొచ్చు. లేదంటే బాలయ్య దసరాకే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఎందుకంటే పోయిన దసరాకు భగవంత్ కేసరిగా వచ్చి హిట్ కొట్టాడు బాలయ్య. అసలే ఈ మధ్య ఎన్టీఆర్ బాలయ్య ఫ్యాన్స్ కు కాస్త పడటం లేదు. దీంతో ఇప్పుడు బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వార్ అని న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే అక్కినేని నాగచైతన్య మాత్రం ఎన్టీఆర్ తో సై అంటున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న తండేల్ సినిమాను దసరాకే రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. అక్టోబర్ 11న తండేల్ డేట్ పరిశీలనలో ఉంది. అయితే ఫెస్టివల్ సీజన్ కాబట్టి 2-3 పెద్ద సినిమాలు వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ బాబాయ్ అబ్బాయి బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా మారింది. మరి ఈసారి దసరా వార్ ఎలా ఉంటుందో చూడాలి.